2019 జనవరి 27న నమోదైన రాయలసీమ ఎక్స్ప్రెస్ పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాజంపేట నందలూరు మధ్య రైలులో ప్రయాణిస్తున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఎస్ రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ ఫోక్సో కోర్టు జడ్జి ఎస్ ప్రవీణ్ కుమార్ శిక్షను ప్రకటించారు. విచారణలో మొత్తం 24 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం ఈ తీర్పు వచ్చింది. టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించిన నిందితుడిని అడ్డుకోవడంలో రైల్వే శాఖ వైఫల్యం చోటు చేసుకుందని గుర్తించిన కోర్టు మైనర్ బాధితురాలి కుటుంబానికి 4 వారాల్లోగా 10.5 లక్షల రూపాయల పరిహారం అందించాలని డీఆర్ఎంను ఆదేశించింది. ఈ తీర్పు మహిళా బాలల భద్రత పట్ల న్యాయ వ్యవస్థ కఠిన స్థానాన్ని మరోసారి చాటింది. ఒక జడ్జిమెంట్ ఇస్తూ 27/1/2019 తేదీన రాయలసీమ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వాస్తవ్యులు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తూ ఏసీ బోగిలో B2లో వాళ్ళ ఫ్యామిలీతో ప్రయాణం చేస్తున్నారు. రాజంపేట నందలూరు మార్గ మధ్యంలో వాళ్ళ పాప 8 ఏళ్ల పాప వాష్రూమ్ పోవాలంటే వెల్లుమ్మా అని చెప్పినారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ పాప వెంబడి పోకుండా ఉండడమే వాళ్ళు చేసిన చిన్న పొరపాటు. దీంట్లో ఆగంతకుడు ఆయన ముద్దాయి అయిన ఎస్ రామప్రసాద్ రెడ్డి ఇమీడియట్గా వాష్రూమ్లో పోయి ఆ బోల్ట్ పెట్టేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినాడు. టికెట్ లేకుండా జనరల్ టికెట్తో ఏసీ బోగిలో ప్రవేశించడమే పెద్ద నిర్లక్ష్యమని వాళ్ళ మీద తీసుకోమని డిఆర్ఎం గారికి ఆదేశిస్తూ తర్వాత డిఆర్ఎం గారు రైల్వే నిర్లక్ష్యం కారణం వల్ల బాధితురాలకి 10,50,000 రూపాయలు 1 నెల లోపల పరిహారం ఆ అమ్మాయికి కట్టవాలని ఆదేశించినారు. ఇది కేవలము రైల్వే టీటీలు వాళ్ళ నిర్లక్ష్యం వలన జరిగినది. అందువలన వాళ్ళకి ఇది పనిష్మెంట్గా భావించవలను.